ఒక రోజున నా స్నేహితుడు ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. ఫ్యామిలీతో భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనపు బల్ల ఎదుట ఒక వాక్యాన్ని పాస్టర్ గారు రాసుకున్నారట. ఆ వాక్యం ఈ పాస్టర్ గారిని కూడా చాలా ప్రభావితం చేసింది. సర్వసాధారణంగా ఆ భోజనపు బల్ల దగ్గర ఏ వాక్యాలు రాయబడి ఉంటాయి? ఆశీర్వాదకరమైన వాక్యాలు రాయబడి ఉంటాయి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని, నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దేవుడు దీవిస్తాడని ఒక ఆశీర్వాదకరమైన మాటలు ఆయా భోజనపు బల్ల దగ్గర రాయబడి ఉంటాయి. కానీ నేను విచిత్రమైన వాక్యాన్ని చూశాను. ఏంటో తెలుసా? భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయవద్దు. ఏంటండి? భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయొద్దు అన్న వెంటనే కంగు తిని ఆ పాస్టర్ గారిని అడుగుతున్నారు, ఇలాంటి సమయంలో ఈ మాట మీరు ఎందుకు ఇక్కడ రాశారు అంటే, బాబు నేను మితిమీర నేను కాస్తంత తింటాను. అదుగో నా కళ్ళ ఎదుట ఆ వాక్యం కనపడుతున్నప్పుడు నాకు భయం అనిపిస్తుంది. ఒకవేళ మితిమించి నేను భోంచేస్తే ప్రార్థనలో మొత్తం వస్తుందేమో, మితిమించి నేను భోంచేస్తే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మొత్తం వస్తుందేమో, మితిమించి నేను భోంచేస్తే మరి దేవుని సేవ చేయకుండా నేను మొత్తుడునై ఉంటానేమో, ఇలా మొత్తుడునై ఉండటం ద్వారా నా ప్రార్థన జీవితం చల్లారిపోద్దేమో, ఇలా మొత్తుడై ఉండటం వలన నా వాక్య ధ్యాన జీవితం కనుమరుగైపోతుందేమో, ఇలా మొత్తుడై ఉండటం ద్వారా దేవుని సేవ కుంటుపడుతుందేమో అనుకుని ఆ వాక్యాన్ని చూస్తున్నప్పుడల్లా మితంగా నేను భోంచేస్తాను. ఆమేన్. నేను కొద్దిగా భోంచేస్తాను, నేను అలవాటు చేసుకున్నాను అంట. నిజంగానండి, దేవుని యొక్క వాక్యం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నప్పుడు అది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మన స్పీడ్కి ఒక బ్రేక్ వేస్తుంది దేవుని యొక్క